అందరికీ నమస్తే. ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఇది సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి అర్హత లేదట. సంక్రాంతి పండగ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక కులానికి చెందిన పండగేనట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడు మన ఒక అక్క మగధ టీవీ అని ఒక టీవీ పెట్టింది అక్క. ఆ అక్క ఏం చెప్తున్నారంటే సంక్రాంతి పండగ కేవలం కమ్మవారి పండగేనట, మిగతా వాళ్ళు చేయడానికి లేదట. ఒక్కసారి వినండి అక్క ఏం చెప్తుందో. మరి పండగలు ఎట్లా చేయాలి ఏందనేది అర్థం కావట్లేదు. ఉన్నారు కదా, కమ్మవారి ప్రత్యేక పండగ అంట. కమ్మవారికి అనంటే ఈ పండగ ఇంకా మిగతా వాళ్ళకి లేదంట. దీనికి ముందు ఇంకా ఉంది, అంటే ఎక్కువ కాపీరైట్స్ వస్తాయి చూపించకూడదు కానీ చెప్తున్నాను. ఆ కమ్మవాళ్ళు ప్రత్యేకం, అసలుకి ఇంకెవరు చేయడానికి లేదను. అక్క ఏం పేరు లక్ష్మి అక్క, మన లక్ష్మి అక్క చెప్తుంది ఇంక ఈ పండగ ఎవరు చేయడానికి లేదు, కమ్మవాళ్లే చేయాలి. కమ్మవాళ్ళు ఎంత తప్పు లేదు, అంటే వారి కులం నుంచి ఇదిగో ఇలా మేము సహాయం చేసిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నేను కులాన్ని తప్పు పట్టట్లేదు, మనం ఇప్పుడు కూడా కులాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఏ కులంలో పుడతామో మనకు తెలియదు. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మన సమాజం మనకు చెప్పుద్ది మంది పలాని కులం అని, అంతేగాని పుట్టకముందు అందరూ ఒకటే. సో కులాన్ని అందుకని ఎవరు తప్పుగా మాట్లాడకూడదు, అది ఏ కులం అయినప్పుడు కూడా. కానీ మన అక్క ఏం చెప్తుందంటే సంక్రాంతి పండగ అనేది కేవలం కమ్మవారి పండగను, మిగతా వాళ్ళకి పండగ కాదు అని చెప్తుంది. అసలు సంక్రాంతికి అర్థం తెలుసా అక్క? లక్ష్మక్క, సంక్రాంతి పండగకి అర్థం తెలుసా? సంక్రాంతి పండగ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నీకు తెలుసా? అసలు చదువుకున్నావా? ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తే ఆ మగధ ఛానల్ అని మీరు యూట్యూబ్లో కొట్టి ఆ వీడియో చూడండి. ఆమె ఎంత అజ్ఞానిగా మాట్లాడుతుందంటే ఈ దేశంలో కులాల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంట. బ్రిటిష్ వాళ్ళు కులాలను తీసుకొచ్చి కులాలని వాటిని ఎస్టాబ్లిష్ చేశారంట, అంటే కులాలను అభివృద్ధి చేశారంట. అది ఇంకా బాగలేదంట. మరి ఎక్క ఛానల్ ఎలా పెట్టిందో, ఎలా మాట్లాడుతుందో, ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. కమ్మవాళ్ళు ప్రత్యేకం అని చెప్తుంది. అసలు ఏమో వీడియోలు చూస్తే కేవలం 1-2 క్యాస్టులు బేస్ చేసుకునే వీడియోలు చేస్తుంది. సరే చేసినా తప్పు కాదు, కానీ అందరు చూడాలి కదా, అందరు చూడాలి కదా. కమ్మవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి అంటే మిగతా వాళ్ళకి కాదా? అంటే సంక్రాంతి శుభాకాంక్షలు మిగతా వాళ్ళు చెప్పుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఎందుకు ఇలా తయారయ్యావు? ఏంటో నువ్వేందో నీ వ్యవహారం ఏందో ఏం అర్థం కావట్లేదు. సంక్రాంతి పండగ రోజు పొద్దున్నే వీడియో చూశాను, మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు మేము సంక్రాంతి శుభాకాంక్షలు జనాలు చెప్పుకోవాలో లేదా కూడా అది కూడా నువ్వు డిసైడ్ చేసి చెప్పేస్తున్నావు. ఇప్పుడు మేము సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలా లేదా? ఎందుకక్క కులాలను అడ్డం పెట్టుకొని ఏదో డబ్బులు ఉన్నాయని ఛానల్ పెట్టుకొని, అంటే నీ ఛానల్లో పాపులారిటీ కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? కొంచెమన్నా విఘ్నత ఉందా? పక్కన ఆడవాళ్ళు ఉంటారే, చదువుకున్న వాళ్ళు ఉంటారే, పిల్లలు ఉంటారే, మనం ఇలాగా కులాన్ని నూరి పెంచి పోషిస్తే ఆ కులగజ్జి జనాలకు అంటుకొని చచ్చిపోతారే అనేది కొంచెమన్నా ఉందా? కనీసం కామన్ సెన్స్ ఉందా అక్క నీకు? ఏంటో ఏం చేస్తున్నావో, వీడియోలు ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. అరే నిద్ర లెగిసి చూడంగానే సంక్రాంతి పండగ కమ్మకులం వాళ్ళకే చెప్పిందా? ఎక్కడ రాసింది? సంక్రాంతి పండగ కమ్మకులం వాళ్ళకే అని ఎక్కడ రాసి ఉంది? ఎలా నువ్వు జస్టిఫై చేస్తావు? ఇలాంటి మాటల్ని, ఇలాంటి విషయాల్ని, ఇలాంటి వీడియోల్ని అవాయిడ్ చేయాలా. అందరు జాగ్రత్తగా వినండి. ఈ అక్కను గుర్తుపెట్టుకోండి. తమ్నేల్లో చూశారు కదా, ఆమెకున్నంత కులపిచ్చి, ఆమెకున్నంత ఇది ఎవరికి ఉండదు. అసలు అందులో మహిళల్లో ఈ రకంగా ఉంటుంది అనేది ఏమో చూస్తే తెలుస్తుంది. లక్ష్మక్క, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు.
జర్నలిజంలో కులాలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేయాలి. చెప్పేది నిజం చెప్పాలి, లేకపోతే భజన చేసుకోవాలి. అంతేగాని జనాల్ని తప్పుడు దారి పట్టించకూడదు. ఒక సంక్రాంతి పండగ అనేది ఆల్ పీపుల్స్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ. అది అందరికి ఇష్టమైనటువంటిది, అందరి ఆస్తి పండగ అనేది, అందరు చేసుకునేది. దాన్ని నువ్వు ఒక కులానికి ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా చిక్కుల్లో ఇరుక్కునే మాటలు మాట్లాడబాకు. ఆ తర్వాత నీ బయోలో మొత్తంకి వెళ్ళి చూస్తే చాలా విషయాలు అసలు దారుణమైనటువంటి ఛానల్ అనిపించింది నాకు. మరి ఎలా చూస్తున్నారో ఈ ఛానల్లో ఇంత దారుణంగా ఉంది నాకైతే అర్థం కావట్లేదు. కానీ సంక్రాంతి పండుగ మీద మీరు మాట్లాడే మాటనైతే వెనక్కి తీసుకోండి, లేకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు. అక్క లక్ష్మి అక్క మీకే చెప్తుంది, మరి అంత దారుణంగా మాట్లాడకూడదు. పండగ అనేది ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు, అన్ని కులాలకి చెందాలి, మనుషులందరికీ చెందాలి. అప్పుడే అది పండగ అవుతుంది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే గత చరిత్రని చదువుకోండి. కులాలు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటావు. సనాతన ధర్మం పూర్వకాలం నుంచి ఎన్నో వందల ఏళ్ల సంవత్సరాల నుంచి ఉందని నువ్వే చెప్తావు. అప్పటి నుంచి వర్ణ వ్యవస్థ ఉంది. ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడు, వీడియోలు చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చేసి జనాన్ని మిస్లీడ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నీ మీద ఒక సిరీస్ చేయాలన్నది, పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.